హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమా సాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు మీకు ఈ వీడియోలో బనానా ప్యాన్ కేక్, అది కూడా బేకింగ్ పౌడర్ లేకుండా, మైదా లేకుండా, ఎగ్స్ లేకుండా చాలా సింపుల్గా గోధుమ పిండితో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అరకప్పు పాలు తీసుకోండి. ఇందులో నిమ్మకాయ తీసుకొని హాఫ్ వరకు కట్ చేసుకొని నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసంకి బదులు మీరు వెనిగర్ కూడా వేయచ్చు. నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒకటి పెద్దది బనానా తీసుకోండి. దీనిపైన ఉన్న తొక్క తీసేసి మిక్సీ జార్ తీసుకొని అందులో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోండి. స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. కలిపి పెట్టుకున్న పాలను కూడా పోసుకోండి. నేను అరకప్పు తీసుకున్నాను. అరకప్పుకి ఒక బనానా సరిపోతుంది. మీరు 2 బనానాస్తో చేయాలంటే 1 కప్పు మొత్తం తీసుకోండి. మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక జల్లెడ పెట్టుకొని అరకప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. నేను అరకప్పు పాలు, అరకప్పు గోధుమ పిండి తీసుకుని పావు చెంచా బేకింగ్ సోడా వేసుకోండి. ఇది వంట సోడా. నేను బేకింగ్ పౌడర్ని వాడట్లేదు, సోడాని మాత్రమే వాడుతున్నాను. దీన్ని జల్లెడ పట్టుకోండి, ఉండలు లేకుండా ఉంటుంది. మీరు గోధుమ పిండికి బదులు మైదా పిండి కూడా వాడచ్చు. నేను హెల్తీ కోసం గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. విస్కర్ తీసుకొని ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోండి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా బీట్ చేసుకోండి. గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు కలుపుకోండి. 1 టీ స్పూన్ పాలు అయితే సరిపోతుంది. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించినట్లుగా ఉండాలి. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని బటర్ కానీ లేదంటే నూనెని కానీ పోసుకొని అప్లై చేసుకోండి. మీడియం హీట్లో పెట్టుకొని కలిపి పెట్టుకున్న బనానా మిక్స్ని వేసుకోండి. పెద్ద ప్యాన్ తీసుకుంటే చిన్నగా 2-3 వేసుకోవచ్చు. నేను చిన్న ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ చేసుకోండి. 5 నిమిషాలు అయ్యాక రెండో వైపుకు తిప్పుకోండి. చాలా సింపుల్గా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. బేకింగ్ పౌడర్ అవసరం లేకుండానే, ఎగ్స్ కూడా లేకుండా, అలాగే మైదా లేకుండా గోధుమ పిండితో హెల్దీ అండ్ డైజన్. ఇంకా చూసారుగా ఎంత సింపుల్గా చేశానో. జస్ట్ 5 మినిట్స్ చేసుకోవచ్చు. ఇలా మిగతా వాటిని కూడా చేసేటప్పుడు నూనెని కానీ లేదంటే బటర్ కానీ అప్లై చేసుకుంటూ చేసుకోండి. ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి. బనానాస్తో మీరు 1 కప్పు తీసుకుంటే 2 బనానాస్ తీసుకోండి. నేను అరకప్పు చేసుకున్నాను కాబట్టి 1 తీసుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి కొత్త వెరైటీ రెసిపీస్ కోసం, మరెన్నో బ్రేక్ఫాస్ట్ లంచ్ రెసిపీస్ కోసం రమా సాట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.